వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణలంక క్లస్టర్ 6, పడమట క్లస్టర్ 4 మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కృష్ణలంక కోతమిషన్ రోడ్లో మరియు దర్శిపేట రజకుల కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీశారన్న రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం కావాలని వెల్లడి. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారికపై అసభ్యకరమైన దోషం చేసిన వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్న ఎమ్మెల్సీ వరద కళ్యాణి, కలుపుతారెడ్డి, నగరపై రాయన భాగ్యలక్ష్మి. మహిళలకు సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణలంక క్లస్టర్ 6, పడమట క్లస్టర్ 4 మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కృష్ణలంక కోతమిషన్ రోడ్ లో మరియు దర్శిపేట రజకుల కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూఆర్ కోడ్ ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. గతంలో వైసీపీ హయాంలో ప్రతి గడపకు వెళ్లి ఇచ్చిన హామీలు అమలు చేసిన సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకుని రాని వాళ్ళకి అక్కడికక్కడే పరిష్కారం చేస్తామని అన్నారు. టీడీపీ వాళ్ళు మాత్రం సూపర్ 6 లో పథకాలు డబ్బులతో కలిపి కరపత్రంలో ముద్రించి ఇంటింటికి తిరిగి ఇంట్లో 2 పిల్లలు ఉంటే మీకు 30,000 శాంక్షన్ అవుతుందని, పెన్షన్ 4,000 అయిందని, 18 ఏళ్లు దాటితే ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారని, రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారని, ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పారని, మొత్తం సంవత్సరానికి ప్రతి ఇంటికి సుమారు 2.5 లక్షల రూపాయలు అందచేయడం జరుగుతుందని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు హామీలు బీజేపీ వాళ్లు నమ్మలేదు కాబట్టి కూటమి బాండ్లపై కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారని, బీజేపీ వాళ్లు సంతకం పెట్టలేదని అన్నారు. మీ ఫోన్స్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కూటమి ప్రభుత్వం చేసిన మోసపూరిత హామీలు వస్తాయన్నారు. రానున్న రోజుల్లో డివిజన్ స్థాయిలో చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్ల గురించి, మేనిఫెస్టో గురించి, మోసపూరిత వాగ్దానాల గురించి వివరించి గుర్తు చేయాలని, పథకాలు వచ్చాయా లేదా అనే విషయాలు అడగాలన్నారు. సుపరిపాలనలో తొలి అడుగుపై తూర్పు నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేకి నమ్మకం లేదు కాబట్టి నియోజకవర్గంలో తిరగటం లేదన్నారు. డివిజన్ స్థాయిలో ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు మోసాలను, హామీలను, మేనిఫెస్టోను గుర్తుకు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు తాడిపత్తి కొండారెడ్డి, ఉప్పల కుమారి, కృష్ణలంక మండల ప్రెసిడెంట్ పంతాల సాయిబాబు, డివిజన్ ప్రెసిడెంట్లు ఎస్కే సుబాని, టీడీపీ రెడ్డి, జోగా రాజు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ 3 డివిజన్ సంబంధించి క్లస్టర్ మండల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు పంతాల సాయి గారు కానివ్వండి, అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్స్ కొండారెడ్డి గారు, పుప్పాల కుమారి గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు జోగరాజు గారు, సుబాని గారు, టీపీ రెడ్డి గారు, మా మండలి కమిటీ ముఖ్య నాయకులు కానివ్వండి, మండల కమిటీ సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరి ద్వారా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఈరోజు ప్రతి మండలంలో గారు జరిగే విధంగా ఈరోజు ఈ మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు గారు చేసే బాధ్యత మీకు మీరు చెప్పుకోవటం కాదు. ఏ ఒక్కరన్నా ప్రజానికం ఏ ఒక్కరన్నా మాకు ఈ కార్యక్రమం వచ్చిందని చెప్పి మీరు చెప్పుతున్నారా? ఏ ఒక్కరన్నా మాకు 18 ఏళ్ళు దాటిన వెంటనే 1,500 రూపాయలు వచ్చాయని చెప్పారా? ఏ ఒక్కరన్నా మాకు ఉచిత బస్సు వచ్చారని చెప్పారా? ఏ ఒక్కరన్నా మీకు రైతు భరోసా ఇచ్చారని చెప్పారా?
ఈరోజు ప్రజానికం ఎవరు గారు ఇది మంచి ప్రభుత్వం లేకపోతే సూపర్ పరిపాలన అని చెప్పి ఎవరు గారు అనుకోవట్లా. ఇది ముంచిన ప్రభుత్వం రా, మనల్ని మోసం చేసిన ప్రభుత్వం రా అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరుగా ప్రజానికం భావిస్తున్నారు. మీరేదో 4 ఇల్లు తిరిగి మీకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇళ్ళకెళ్ళి మేమేదో తిరిగిస్తాం లేకపోతే మా కార్యక్రమాలు ఏదో అని చెప్పుకుంటే ఎవరు గారు నమ్మే పరిస్థితుల్లో లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా డిమాండ్ ఒకటే, ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలి. లేదన్న పక్షంలో ప్రజల తరపున ప్రజల కోసం మా నాయకులు మా కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు ముందుకెళ్తామన్న సంగతి చెప్పి సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీశారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. తమ పార్టీ అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆజనగర్ లోని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలను తీర్మానాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. ఐసీయూలో ఉన్న రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలియజేస్తారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కోరుతున్నట్లుగా ఆయన తెలియజేశారు. మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు సర్వనాశనం చేస్తారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీశారని మండిపడ్డారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్రంలో ఎన్డీఏకు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలాగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ఏడాది బొడమేరు ముంపు కారణంగా విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా ఎంతగానో నష్టపోయారని, తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బొడమేరు వద్ద రిజర్వాయర్ చెక్ డ్యాం నిర్మించి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. అనంతరం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరుని శివ నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూటమి పార్టీలకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. తమ పార్టీ సహాయ సహకారాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. తమ పార్టీ మద్దతు పలికిన సమయంలో ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, ఎప్పటికైనా తమ పార్టీ చేసిన సేవలకు గాను ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూటమి నేతలను ఆయన కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు వై సాంబశివర, సంజయ్, బెజవాడ సాంబశివర, ముత్తయ్య, మస్తాన్ రెడ్డి, గురవయ్య, జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అతవాలే పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చూస్తున్నాము. ఇప్పుడు కూడా మన రాష్ట్రమనే కాదు ప్రతి చాట పేద బడుగు బలహీన వర్గాల వారిని చేయూత తీసుకురావడం అనేది ఎవరికి తెలియదు. మా పార్టీ అంటే ఆర్పిఐ పార్టీ, అతవాలే పార్టీ, మేమందరం కలిసి మరియు మా దగ్గర ఉన్న నాయకులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, నేషనల్ అధ్యక్షులు, నేషనల్ మరియు వైస్ ప్రెసిడెంట్లు, నేషనల్ సెక్రటరీలందరూ కలిసి మేము అంబేద్కర్ గారి ఆశయాలతో, రామ్దాస్ అతవాలే గారి అనుగ్రహంతో పేద బడుగు బలహీన వర్గాల్ని పైకి తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు, టీడీపీ గవర్నమెంటు చాలా గొప్పగా అన్ని రంగాల్లో ఎన్నో ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇలానే సాగాలని మేమందరం కోరుకుంటున్నాము. మేము ఈ పార్టీలోకి, కూటమిలోకి మేము కూడా భాగస్వాములము. అలా ఉన్నప్పుడు మా జాతీయ కార్యదర్శి అయినటువంటి పేరం శ్రీనివాసులు గౌడ్ కూడా ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు మేమందరం కలిసి కాదన్న నువ్వు వాగు, అందరం కలిసి అని చెప్పేసి మేము కూడా కూటమికి మద్దతు ఇచ్చాము. మాది పేద బడుగు బలహీన వర్గాల ఓటర్లు ఇవాళ 35% ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఈ 35%లో మాది ఈ ఆర్పిఐ పార్టీ తరఫున 25% మాకు మా జనాభా ఉండారు. అందుకని ఆ రోజు మా మంత్రివర్యులైనటువంటి జాతీయ అధ్యక్షులు, మంత్రివర్యులు రామ్దాస్ అతవాలే గారిని పిలిపించి వరలరామయ్య గారి సమక్షంలో పేరం శ్రీనివాసరావు గౌడ్ గారి
ఆశయంతో మేమందరం మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ అప్పుడు మీ అందరికి తెలిసే ఉంటుంది. మేమందరం గారు మరి వాగ్దానం చేశారు గౌరవ ముఖ్యమంత్రి, మరి కాబోయే ముఖ్యమంత్రి అప్పుడు అన్నారు ఆయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ముఖ్యమంత్రి అయినమ్మటే శాసన మండలిలో మీకు గౌరవప్రదమైన హోదా కల్పిస్తాము, దాంట్లో శాసన మండలి అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 14 నెలలు అయింది. మా పార్టీ సమస్యలు పక్కన పెట్టారు, మా పార్టీ నాయకత్వాన్ని పక్కన పెట్టారు, మా పార్టీ గురించి మాట్లాడుతున్నా కానీ ఆయన సమాధానం చెప్పట్లేదు. మరి మేము కూటమిలో భాగస్వాములుగా ఉన్నాము, అయినా కానీ మా పార్టీకి ఆయన ప్రాధాన్యం ఇవ్వకపోవటం చాలా బాధాకరంగా ఉందని చెప్పి మరి మీడియా మిత్రుల ద్వారా మరి ఈ రోజుకైనా మించిపోయింది లేదు. మా యొక్క పార్టీని పిలిచి రాష్ట్ర అధ్యక్షుల వారికి మరి శాసన మండలి అవకాశం ఇచ్చి మరి వారికి గౌరవమైన హోదా ఇవ్వాలని చెప్పి మేము మీడియా మిత్రుల సమావేశంలో కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి 2014 సంవత్సరంలో మరి మీ అందరికీ తెలుసు విజయవాడ నగరం బొడవేరు సమస్యపై మరి అది నగరం మొత్తం కూడా మునిగిపోవడం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. మరి దాన్ని బయటికి రాకోకుండా దాన్ని మరి అధికారం ఉన్న ప్రభుత్వం మరి కప్పిపుచ్చింది. మరి ఈ రోజున సంవత్సర కాలం గడిచిపోయింది. మరి రేపు వరదలు వచ్చే ప్రమాదం ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ రోజు వరకు కూడా తెలియదు. మరి ప్రజల పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి దానిపై ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. దారాపోసి ఓటు హక్కు ద్వారా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశాం, మరి ఈ రోజున మీరు అధికారం వచ్చిందని చెప్పి మా పార్టీని చిన్న చూపు చుట్టం చాలా బాధాకరంగా ఉంది. చాలా మేము ఇవాళ బాధపడుతున్నాం. ఎందుకంటే మీరు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మీ అంటున్నాము. మరి ఈరోజు కూడా మీరు మమ్మల్ని గౌరవించకపోవటం, గుర్తించకపోవటం చాలా బాధాకరంగా ఉంది. మరి రేపు రానున్నటువంటి శాసన మండలి ఎన్నికల్లో మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి గారికి మరి శాసన మండలి అవకాశం ఇవ్వాలని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా బాధ్యత కాదు, అధికారం మాకు కూడా మేము షేరు హక్కు కూడా మాకుంది. ఎందుకంటే మేమందరం మీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి చెమట దారపోసి మీకోసం మేము యుద్ధాలు చేసి మేము ఎంతో పాటుపడ్డాం. అది గుర్తించబడడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మా కేంద్ర మంత్రి రామదాస్ అత్తవాళ్ళ గారు కూడా దీనిపై స్పందించారు. మీరు ఏ విధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయండి, ముఖ్యమంత్రి గురించి ఆలోచించబాకండి అని చెప్పారు. ప్రజల సమస్యలపై మేము ఎప్పుడు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ మరి యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరూ కూడా మరొకసారి జై భీమ్. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారికపై గుడివాడ పట్టణంలో కూటమి ప్రభుత్వానికి చెందిన కార్యకర్తలు మహిళలపై దాడి చేయడంతో పాటు అసభ్యకరమైన దోషులు చేసిన వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ వరద కళ్యాణి, కల్పతారెడ్డి, నగర మేయర్ రాయిని భాగ్యలక్ష్మి చంద్రబాబు నాయుడు పరిపాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల్ హారికపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వైసీపీ ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రతిపక్ష మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారని మండిపడ్డారు. బీసీ మహిళకు నడి రోడ్డుపై అవమానించిన కూటమి గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించి ప్రతిపక్ష వైసీపీ మహిళలపైన నీచమైన భాషను వాడుతూ దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మహిళలకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న మనం చూసాం ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారైన ఉప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ, జనసేన గోండాలు ఎంత దారుణంగా దాడి చేశారు. దాడి చేసి 3 రోజులైనా కనీసం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాక కూడా దాడి చేసిన దొండగుల మీద కేసు నమోదు చేయలేదు. దాడి చేసిన దొండగులు, ఆ దాడికి ప్రేరేపించిన
ఎమ్మెల్యే గారు స్వేచ్ఛగా ఇక్కడ సొసైటీలో తిరుగుతూ ఉన్నారు. తిరిగి మళ్ళీ మా జెడ్పీ చైర్మన్ గారి భర్త అయిన రాము గారి మీద కేసు పెట్టారు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఏం జరుగుతుంది? బాధితులు ఉంటారు, బాధించిన వాళ్ళు ఉంటారు. బాధితులకు అండగా పోలీసులు నిలుస్తారు, బాధించిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో బాధితుల మీదే కేసులు పెడతారు, బాధించిన వాళ్ళకి రక్షణగా పోలీసులు ఉంటారు. దానికి ఉదాహరణగా ఈ సంఘటన నిలిచింది. అందువల్లనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన జెడ్పీ చైర్మన్ అన్న ఉప్పల హారిక మీద దాడి చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా సిగ్గుచేటని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ, బీసీ మహిళ మీద దాడులు చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. సభ్య సమాజం కూడా తలదించుకునే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే నిజంగా చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాము. మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని ఆ రోజు బీసీల మహిళలకు పెద్దపీట వేసి 50% రిజర్వేషన్స్ కల్పించి అనేక స్థానాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా దాడులు, హత్యలు, అత్యాచారాలు. ఆంధ్ర రాష్ట్రం రికార్డులు సాధిస్తుందని మనం అనుకుంటున్నాం, మేమైతే భావిస్తున్నాం. జిల్లా స్థాయి, మండల స్థాయి అందరూ మళ్ళందరం రావటం జరిగింది. ఏంటి ఈ పరిస్థితి? ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు మనకి 3 రోజులు అయినా కానీ కేసు ఎక్కడ తీసుకోకపోవటము, అలాగే ఉప్పల హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారన్నది ప్రతి ఒక్కరు చూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఆపేశారు. ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో, ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానళ్ళు మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి. ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న, వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి, నాయకుల మీద జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోన చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలను కూడా రాత్రి పగలు లేకుండా వాళ్ళు కూడా తీసుకెళ్లి వాళ్ళ విచారణ పేరుతోటి తీసుకెళ్లి వాళ్ళు ఎంత దారుణంగా ఈ రోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం. బీసీల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని ఎమ్మెల్సీ అనురాధ ఫైర్ అయ్యారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ హయాంలో 300 మందికి పైగా బీసీ కులస్తులను హత్యలు చేస్తారన్న విషయం రాష్ట్ర ప్రజలు మర్చిపోయారన్నారు. గౌడ కులానికి చెందిన మహిళా నేత గౌతు శిరీషాను వైసీపీ పాలకులు అవమానించారని, అదే కులానికి చెందిన అమర్నాథ్ అనే బాలుని పెట్రోల్ పోసి చంపారన్నారు. ఎవరికి రికార్డ్ అవ్వకుండా ఉండటం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతావా నువ్వు? ఊళ్ళు పట్టు తిరగటమే కాకుండా విధ్వంసాన్ని సృష్టించడానికి నీ కార్యకర్తలు సైతం అందరినీ రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తావా? ఆ వీడియోలన్నీ ఈ రోజు ప్రజలకి తెలిసేలాగా ఆ వీడియోని కూడా ఈ రోజు నేను డిస్ప్లే చేయబోతున్నా. బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీ పార్టీకి ఉందా? గౌడ కులానికి సంబంధించిన మహిళని లోకేష్ గారే అల్లరి చేయమన్నారని చెప్పి స్టేట్ మొత్తం మనం ప్రచారం చెయ్యాలి అని చెప్పి సలహాలు ఇచ్చే నువ్వు ఆనాడు నీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలపెట్టారన్న విషయం వైసీపీకి గుర్తులేదేమో గాని ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా బీసీలకి, ముఖ్యంగా గౌడాస్ కి, గౌడ కులస్తులకి ఆ విషయం తెలుసు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏం చేశారు ఆ రోజు? అమర్నాథ్ గౌడ్ ని నా అక్కని ఏడిపించొద్దు, ర్యాగింగ్ చెయ్యొద్దు అని చెప్పి సొంత తమ్ముడైన అమర్నాథ్ గౌడ్ అడిగాడని వైసీపీ కుర్రకారు సన్నాసుల్ని మాట్లాడాడని చెప్పి తెల్లవారుజామున ట్యూషన్ కి వెళ్తుంటే నోట్లో గుడ్డలు కుక్కి ఆ పిల్లోడి మీద పెట్రోల్ పోసి మీరు పిల్లోడిని చంపితే ఆ కుటుంబానికి ఈ రోజు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం, ఉద్యోగం ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే గౌడ కులస్తురాలైన గౌతు లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీషాని అక్రమ కేసులు బనాయించి
తప్పుడు కేసులు కట్టడమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టి నైతికంగా గౌతు శిరీష గారిని ఏ రకంగా మీరు చేశారనే విషయం మొత్తం రాష్ట్ర ప్రజలకి గౌడ కులస్తులకి అందరికీ తెలుసని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాదు ఇతర బీసీ కులస్తుల్ని 300 మంది పైగా హత్యలు చేశారు, దుర్భాషలాడారు, ఇష్టం వచ్చినట్టు నన్నే 4 తెగ్గొస్తామని చెప్పి. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో జూలై 18, 19 తేదీలో గ్రీన్ హైడ్రోజన్ సమిట్ 2025 నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఆర్ఎం విద్యా సంస్థల గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య డి నారాయణ వెల్లడించారు. ఈ సదస్సు నిర్వహణకు అమరావతిలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అవసరమైన సహకారం అందజేస్తుందన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. నగరంలోని ఒక ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఆర్ఎం విద్యా సంస్థల గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య డి నారాయణరావు మాట్లాడారు. మన దేశంలో శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వాడకం గణనీయంగా పెరిగిందన్నారు. లక్షల సంఖ్యలో వాహనాల వాడకం పెరగటం వల్ల తదనుగుణంగా వీటి వినియోగం కూడా విపరీతంగా పెరిగిందన్నారు. పెట్రోల్, డీజిల్ వాడే వాహనాల వల్ల ఉత్పత్తి అవుతున్న వాయు కాలుష్యం మానవ మనుగడను దెబ్బతీస్తుందన్నారు. కాలుష్య రహితమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి శ్రేయస్కరమని, ఈ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వైపు భారత్ అడుగులు వేస్తుందన్నారు. 2030 నాటికి 5 మిలియన్ల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుని తదనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిపిందన్నారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల గ్రీన్ హైడ్రోజన్ వైపు దృష్టి సారించాలని కేంద్రం కోరిందన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వైపు అడుగులు వేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18, 19 తేదీల్లో జాతీయ స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ సమిట్ 2025 ను నిర్వహించాలని నిర్ణయం తీసుకుందన్నారు. సదస్సు నిర్వహణకు అమరావతిలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అవసరమైన సహకారాన్ని అందజేస్తుందన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. To this press meet, as we proudly getting ready to host the Green Hydrogen Summit 2025 at SRM University, Andhra Pradesh on 18 and 19 July. As a convener of the summit, I extend my warm greetings to all the representatives of the media and sincerely thank you for your presence today. Your role is critical in shaping the public narrative around the clean energy. And we look forward to your support in providing wide coverage of this important event. The Green Hydrogen Summit 2025 is a significant initiative aimed to bring leaders from academics, industries, and government to deliberate on the future of clean energy. Also, the summit highlights the following areas: production technologies for green hydrogen, storage and transportation challenges, safety standards and regulatory frameworks, applications and integration into industrial ecosystem about the green hydrogen. So this press meet, we aim to share the important details about the summit agenda, our key collaborators and industry partners, and the vision behind organizing the event. We are confident that your coverage will help magnify the importance of the green hydrogen in India's clean energy transition. And we deeply appreciate your continued support. With that, I now invite our Executive Director, Research, SRM Group of Institutes, Professor D. Narayan Rao, to address the press. Thank you very much. Government, particularly under the cap, they are all geared for it. తర్వాత ఈ హైడ్రోజన్ని పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా రాబోతుంది.
hydrogen generated at Visakhapatnam will be used for Visakhapatnam Steel Plant, HPCL, fertilizer industries, and others. The remaining hydrogen may be exported to other parts of the country and the world. That's why the government led by the Chief Minister has chosen Visakhapatnam. They can desalinate water and also use hydrogen for the industries in and around Visakhapatnam and also export the excess hydrogen. వీటన్నింటి వల్ల విశాఖపట్నం హైడ్రోజన్ హబ్ వలన 1,80,000 కోట్ల పెట్టుబడి ఆకర్షిస్తున్నారు. 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సమాయత్తమయ్యారు. మేము టీచర్లం కాబట్టి కొంచెం నోట్స్ చూసుకొని చెప్తుంటాం. Okay, Satish Kumar, Professor, will explain later. SRM University AP is planning to establish Innovation Center for Hydrogen Technologies in association with Government of Andhra Pradesh and the industry. We have set the goals for the proposed Innovation Center. In the next 2 to 3 years, we want to develop a hydrogen-powered car and demonstrate between Vijayawada and Visakhapatnam. Of course, refueling facilities on the way. అయితే ఈ సెంటర్ ఏం చేస్తుందంటే ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ధర 1 కిలోగ్రామ్ 400 రూపాయలు. It can fuel a car of mid-size, let us say Innova, 20 to 25 kilometers per kilogram of hydrogen. The proposed innovation center will develop higher efficient materials for electrolysis and also reduce the power consumption. And we want to bring down the cost to 200 rupees per kilogram, from present 400 to 200. ప్రస్తుతం 1 కిలోగ్రామ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి 50 కిలోవాట్ అవర్స్ అంటే 50 యూనిట్ల కరెంటు వాడుతున్నారు. మేము దాన్ని 40 యూనిట్లకు తగ్గించాలని డిజైన్ చేస్తున్నాం. సో హైయర్ ఎఫిషియెంట్ మెటీరియల్స్ అండ్ లెస్ పవర్ కన్సంప్షన్తో అవర్ ఫ్యాకల్టీ అండ్ కొలీగ్స్ are planning to bring down the cost 200 rupees. Hydrogen powered train and hydrogen powered car will be flagship projects to SRM University AP. And we will, with such accomplishments, SRM University AP will continue to be number 1. మేము ఇస్తామనేసి అంటే మన ద్వారా చేస్తాము, మాకు సంపాదన ఉంది రాష్ట్ర ప్రకారంగా. ఎందుకంటే మనకు అపారమైన సంపద ఉంది రెన్యూబుల్ ఎనర్జీలో. మీకు చెప్తున్నాను, ఈరోజు 230 గీగావాట్స్ ఆఫ్ సోలార్ ఉంది రాయలసీమ, కర్నూలు, కడప ఆ ఏరియాలో మొత్తం అంతా కూడా, అలాగే ప్రకాశంలో కూడా. తర్వాత 112 గిగావాట్ల విండ్ ఉంది, 48,000 మెగావాట్ల పిఎస్పి ఉంది. ఇవన్నీ అపారంగా ఉన్నాయి కాబట్టి దాని ఒక సైంటిఫిక్ మెజర్లో ఒక చక్కగా దాన్ని ఉపయోగించుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలనేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన సరళే ఈ విధంగా ఇది ఈ హైడ్రోజన్ సమ్మిట్ కింద చేస్తుంది. అయితే ఒక 2-3 సమ్మిట్లు జరిగిన ఇండియాలో నేను ఒక సమ్మిట్కి అటెండ్ అయ్యాను. అయితే ఇంత క్యాల్కులేటెడ్గా అంటే దీని ద్వారా బయటికి ఏమి ట్రాన్స్లేట్ కావాలి, మనం పబ్లిక్కి ఏమేమి మెసేజ్ ఇస్తున్నాం, ఇండస్ట్రీస్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం, అకాడమీకి ఏం మెసేజ్ ఇస్తున్నాం, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనే ఒక దృక్పథంతో పూర్తిగా వెళ్తుంది SRM యూనివర్సిటీ అండ్ మేనేజ్మెంట్. సార్, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్నర్ విత్ యూ అండ్ ఆల్సో వీఆర్ ఆల్సో లెర్నింగ్ ఫ్రమ్ యూ. అట్ ది సేమ్ టైమ్ యువర్ ఐ కెన్ సే కోఆపరేషన్ ఇస్ రిక్వైర్డ్ టు లాంగ్ గో అవే. ఇప్పుడు ఉదాహరణకి
పూడిమడకలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ సీఎం గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అది ఇంచుమించుగా 1,80,000 కోట్లు, 53,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. దాన్ని ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇంజనీరింగ్ వర్క్ జరుగుతుంది స్పెక్ తోటి. తర్వాత పూర్తిగా బయోఎథనాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే దానికి ఇన్పుట్ సరే ఇది కావాలంటే, ఏది మనకి ఎనర్జీ కావాలంటే రాయలసీమ నుంచి సోలార్ తీసుకున్నాం. ఇంచుమించుగా మనం ఇప్పటివరకు ఒక 8,000 ఎకరాలు ఐడెంటిఫై చేసాం. రాబోయే రోజుల్లో ఇంకొక 12,000 ఎకరాలు చేసి 20,000 ఎకరాలతోనే ముందు మొదలు పెడతాం. ఒక 4,000 మెగావాట్లు పెడితే ఆటోమేటిక్గా స్లోగా వస్తూ ఉంటుంది. అలాగే కాకినాడలో ఏఎం గ్రీన్, ఆర్సిలోమెటల్ గ్రీన్, అది ఒక మెట్రిక్ టన్తో, 1 మిలియన్ మెట్రిక్ టన్తో స్టార్ట్ చేసింది. దానికి కావాల్సిన ఎలక్ట్రోలైజరు గ్రీన్ కోతోని జాన్ కాక్రేల్ అనే కంపెనీతో గ్రీన్ కోతో కలిపి వాళ్ళు 3 గిగావాట్స్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. ల్యాండ్ ఎక్వైర్ చేశారు. తర్వాత అక్కడ మిషనరీ కొనుక్కున్నారు. అది కూడా వర్కౌట్ అవుతూ ఉంది. ఈ విధంగా మనం ఎక్కడెక్కడ చేయాలి, ఎందుకంటే మనకి 974 కిలోమీటర్స్ పోర్టు ఉంది. ఆ పోర్ట్లో మనకి వీటిని ఉత్పత్తి చేసిన గ్రీన్ హైడ్రోజన్ని మనం మార్కెట్ కూడా చేయాలి. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్ళడం కూడా మనకి బాధ్యతగా ఉంటుంది. సో నేను ఒకసారి మన టార్గెట్స్ చెప్తాను. ఏంటంటే మన పాలసీ టార్గెట్స్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ వచ్చి 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్, అంటే 15 లక్షల మెట్రిక్ టన్నులు మనం. తర్వాత ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ 3 గిగావాట్స్. అంటే ఇవి చేయాలంటే 3 గిగావాట్లు ఎట్ ఏ టైం చేసే పరిస్థితి ఎలక్ట్రోలైజర్స్ కావాలి. పెద్ద మిషన్లు, చాలా మిషన్లు. అంటే వాటర్ని హైడ్రోజన్ కింద, H2 కింద, O2 కింద బయటికి తీసేయడానికి, H2O2 కింద అది తీయడానికి ఎలక్ట్రోలైజర్ కావాలి. తర్వాత సోలార్ ఎనర్జీ ఏంటంటే 78 గిగావాట్స్, విండ్ ఎనర్జీ 35 గిగావాట్స్, పంప్డ్ స్టోరేజ్ 22 గిగావాట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 గిగావాట్స్. ఎందుకంటే గ్రిడ్ అనేది కూడా స్టేబుల్గా ఉండాలి. ఎనర్జీ స్టోరేజ్ కూడా, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సైమిల్టేనియస్గా డెవలప్ చేయాలనేసి సీఎం గారు ఆలోచన చాలా అద్భుతం. మేము సైంటిస్టులుగా ఉన్నా లేకపోతే ఎక్స్పర్ట్స్గా ఉన్నా కూడా ఆయనకున్న అద్భుతం, ఆయన బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫార్వర్డ్ చూడకుండా పెట్టేయాలి అని కాకుండా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వచ్చారు. వస్తే ఈ విధంగా బయో సిఎన్జి 10,000 per day. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పెడతాం 20 గిగావాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. దానికి ఏం చేసామంటే ఇక్కడ ఒంగోలులో కొచ్చెర్లకోటలో 1200 ఎకరాలు తీసుకుపోతున్నాం. రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ REMZ అని పెడుతున్నాం. మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీలో పెడుతున్నాం. దానికి ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన పాట్స్ కానీ, దాని యొక్క తాలూకా ఇవి కానీ అక్కడ తయారవుతాయి. ఎవరైనా వచ్చి తయారు చేసుకోవచ్చు. దానికి ప్రకారంగా ఇప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేస్తే 1200 ఎకరాలు అక్కడ ఈ రెమ్స్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇప్పటివరకు కంట్రీలో కూడా ఎక్కడ లేదు. అది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. హానరబుల్ సీఎం వాంట్స్ టు డూ ఇట్ అండ్ దట్ వాస్ గివెన్ టు అస్. వీఆర్ డూయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు. అక్కడ ల్యాండ్ బాగా దొరకడం వల్ల అది చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంచుమించుగా 5,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెడతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేమే పెడతాం. వాళ్ళకి కావాల్సినవి కూడా. అంటే రేపొద్దున అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మనకి లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఈ పాలసీ మీద ముందుకెళ్తున్నాం. ఏ విధంగా అయితే ఇది ఖర్చుతో కూడిన పని, అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, హైడ్రోజన్ ఇవన్నీ హైడ్రోజన్ చెందడం. అయితే దీనికి ఏంటంటే మనకి అపారమైన వనరులు ఉన్నాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా పెట్టుకుని భావితరాలకి పూర్తిగా ఎనర్జీ సెక్యూరిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుపుకుని దీనికి బ్యాక్ బోన్ రీసెర్చ్ చేయాలంటే, తర్వాత డెవలప్మెంట్ చేయాలంటే SRM యూనివర్సిటీ లాంటి వాళ్ళు మనకు కావాలి. SRM యూనివర్సిటీ వాళ్ళతో ఎప్పుడైతే ఈ అకాడమియా ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు కూడా మనం కలుపుకుని మనం వెళ్తూ ఉంటాము. వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేస్తేనే ఇప్పటివరకు మనం ఇంచుమించుగా జూన్ నుంచి ఇప్పటివరకు 25,000 మెగావాట్లు మనం ఆటోమేటిక్గా చేయగలిగాం. అంటే 25,000 మెగావాట్లకి
మనం పీపీఎస్ చేసుకున్నాం. సారీ, అకారణంగా తనపై దాడి చేసి తన ఇంట్లో సామాన్లు విలువైన డాక్యుమెంట్లను నాశనం చేశారని కోటా సామ్రాజ్యం అనే మహిళ వాపోయారు. తన నివాసంలో ఉంటున్న ఇంటిని మే 30వ తేదీన ఖాళీ చేస్తామని చెప్పినా వినకుండా దాడులకు పాల్పడ్డారని వాపోయారు. ఈ ఘటనపై మాచవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బెన్ సర్కిల్ సమీపంలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో అద్దెకు నివసిస్తున్న కోట సామ్రాజ్యం అనే మహిళ తనపై అకారణంగా దాడి చేశారని, దానికి పోలీసులు సహకరించారని వాపోయారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆమె వివరాలు వెల్లడించారు. గత 4 ఏళ్లుగా తాను కృష్ణారావు అనే వ్యక్తి సతీమణి తనకు ఇంటికి అద్దెకు వచ్చిందని చెప్పారు. గత సంవత్సరం ఆ ఇంటి యజమానురాలు మృతి చెందడంతో ఆమె కుమార్తె శైలజ ఇంటిని ఖాళీ చేయాలని చెప్పినట్లు తెలిపారు. మే 30వ తేదీన ఇంటిని ఖాళీ చేస్తామని చెప్పిన అనంతరం శైలజ సహా మరో 60 మందికి పైగా వ్యక్తులు ఇంటికి వచ్చి తాను నివసిస్తున్న ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మారణాయుధాలతో తమపై దాడి చేశారని, ఇంట్లో ఉన్న సామాన్లు ధ్వంసం చేశారని వాపోయారు. ఈ ఘటనపై మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విలువైన డాక్యుమెంట్లు, వస్తువులు నాశనం చేశారని చెప్పారు. తన వైపు ఏదైనా తప్పు ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలని, కానీ ఇలాంటి విధమైన దాడులు న్యాయ విరుద్ధమని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు కోటా సామ్రాజ్యం. నేను విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ దగ్గర 40-9-3 అనే హౌస్లో 4 సంవత్సరాల క్రితం ఇంటికి రెంట్కి వచ్చాను. ఇంటి ఓనర్ గారు కృష్ణారావు గారి భార్య అనమాట, ఆవిడ నాకు హౌస్ ఇచ్చారు. పెద్ద ఆయన చనిపోయారు. ఇల్లు చూసుకోమని చెప్పి మాకు అప్పచెప్పిన మాట నిజమే. ప్రతి విషయంలో ఆవిడ మాకు పిల్లల చదువుల కోసం అయిపోయే వరకు ఉండమని, పెద్దరికంగా నేను నీకు తోడుకుంటాం మేమని చెప్పి నాకు మాట ఇచ్చి, మేము హౌస్ సరిపోదని చెప్పినా కూడా చాలా రోజులు, 1 నెల రోజులు మాకోసం వెయిట్ చేసి మరి తీసుకొచ్చి ఆ ఇంట్లో మమ్మల్ని పెట్టుకున్నారు. ఆవిడతో మేము బాగానే ఉన్నాం, బాగానే జరిగిపోతూ ఉండిందండి. తర్వాత సంవత్సరం క్రితం మామగారు చనిపోయారు. 2024లో మామగారు జూన్లో చనిపోయారండి. చనిపోయినప్పుడు మామగారు చనిపోయిన తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత కూతురు శైలజ అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది. ఒక ఆవిడ వచ్చేసి మాకు ఇల్లు కావాలని అంటే, మే నెలలో పిల్లల హాలిడేస్ కదమ్మా చూసి ఇచ్చేస్తామని చెప్పి మేము ఆవిడతో అగ్రీ అయ్యాము. అయిన తర్వాత ఆవిడ మరి నేను ఇంకా అంటే పార్టీల్లో మేము తిరుగుతామని కొంచెం తెలుసుకొని ఆవిడ అక్కడికి పోయింది. ఎక్కడికి లోకేష్ గారి పేషీకి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టానని చెప్పి తెలియజేశారు. మాకు తెలియదు. ఏసీపీ దామోదర్ గారు పిలిచారు నన్ను. ఏసీపీ దామోదర్ గారు, సిఐ మాచవరం పోలీస్ స్టేషన్ సిఐ గారు ప్రకాష్ గారు నన్ను పిలిపించారు. పిలిపిస్తే నేను సమ్మర్లో ఖాళీ చేస్తానని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా నీ మీద కేసులు పెడతాను అని చెప్పి నన్ను బూతులు మాట్లాడి మాలలంజానని చెప్పి నన్ను బూతులు మాట్లాడి చాలా ఇదిగా చేశాడు. నేను సీరియస్గా కేసు పెడతానన్నప్పుడు సరే పెట్టుకుని, నా తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలని బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను రోడ్డు మీదకి వచ్చేసాను. డోర్ తీసుకుని వెంటనే నన్ను కొట్టడానికి నా వెంటపడి వెనకాల వస్తుంటే నేను చూసుకోలేదు. చాలామంది అక్కడున్న లేడీ ఎస్ఐ కానీ పోలీస్ కానిస్టేబుల్ అందరూ ఆపారు. ఆ రోజు అయిపోయింది. కాలెత్తాడు నన్ను కొట్టడానికి, అందరూ ఆపితే కానీ ఆగింది. తర్వాత మళ్ళీ నేను సిపి ఆఫీస్ కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళాను. దామోదర్ గారికి నన్ను రెఫర్ చేశారు. కంప్లైంట్ అవసరం లేదులేమ్మా మాట్లాడతారు దామోదర్ గారు అంటే అక్కడికి వెళ్ళాం. అతను అంతకంటే ముందు ప్రకాష్ గారు ముందే వెళ్ళి అక్కడ చెప్పుకున్నారు. దామోదర్ గారు సమర్థించారు. ఫోన్లమ్మ ఈ ఒక్కసారికి అన్నట్టుగా అంతే, సరే పెద్ద ఆయన కదా చెప్తున్నారని వదిలేసాము. మేము మే నెలలో ఖాళీ చేస్తామని చెప్పి ఆయనతో కూడా చెప్పాము. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ లేడీ ఎస్ఐ గారు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళింది. తీసుకెళ్ళి ఆవిడే రాసింది. ఏసీపీ గారు ఇట్లా మే నెలలో ఖాళీ చేస్తానని చెప్పి రాసి ఇమ్మన్నారంటే ఆవిడ రాసింది, మేము రాసి ఇచ్చేసామండి. రాసి ఇచ్చాము. మే 30వ తారీఖు ఖాళీ చేద్దామని మేము వాళ్ళతో అగ్రీ అయిపోయాము. అంతా అయిపోయింది. ఈలోపు మే 30 రాకముందే మామగారు కుమారుడు, మా ఇంటి ఓనర్ మామగారు కుమారుడు భరణి గారు వచ్చారు. భరణి గారు ఆయన వైఫ్ వచ్చి మేమే హౌస్ ఓనర్సు, మా చెల్లికి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు, మేము వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేసాము, ఇంకా వాళ్ళతో మీకు ఎటువంటి సంబంధం లేదు, మాతోనే అసోసియేట్ అవ్వండి, ఏదున్నా మాకే చెప్పండి, ఏదున్నా మాతోనే టైఅప్ అవ్వమని చెప్పి మాతో మాట్లాడారు. సరే అని చెప్పి మేము అగ్రీ అయ్యాం. కొడుకు కోళ్ళు, తల్లిదండ్రి తర్వాత కొడుకు కోళ్ళు ఒకవేళ ఉండటం అనేది కామనే ఎక్కడున్నా కానీ అని చెప్పి వారసులు కాబట్టి అలా వచ్చారేమో అనుకొని మేము వాళ్ళతో బాగానే ఉన్నాం. మామగారు సంవత్సరికం బాగానే చేశారు. మేము బాగానే వాళ్ళకి కావాల్సిన సహకారం అందించాము, తాళాలన్నీ ఇచ్చాము, అంతా బాగానే జరిగిందండి. ఇవన్నీ మనసులో అక్కసుగా పెట్టుకొని శైలజ అనే ఆవిడ కమ్మ క్యాస్టు, నేను ఒక ఎస్సీ మాలన్నమాట. ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమందిని బొమ్మదేవర సుబ్బారావు అని చెప్పి, కర్రి కోటేశ్వరరావు అని చెప్పి, విక్రమ్ అని చెప్పి వాళ్ళందరితో టైఅప్ అయిందండి ఆవిడ. విజయవాడలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి గన్నవరం వైపు వెళ్తున్న లారీ ఎన్కే పడవ బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి ఢిల్లీ పర్యటన చేయడం వల్ల ఢిల్లీ పెద్దల నుండి రాష్ట్రానికి ఎలాంటి ఉపకారాలు అందడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబు నాయుడు సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలో 25 సార్లు ఢిల్లీకి వెళ్లారే తప్ప రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై శ్వేతాపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఢిల్లీ వెళ్తున్నామని చెప్తున్నారే తప్ప రాష్ట్రానికి ఎలాంటి నిధులు రావడం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు. 21 సార్లు పర్యటన చేశామంటున్నాడు. ఎందుకు ఇన్నిసార్లు పోతా ఉన్నావు? ప్రైమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు, హోమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు, ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు, చాలా సంతోషము. అనేక మంది మంత్రులు కలుస్తూ ఉన్నావు, చాలా హడావుడిగా ఢిల్లీలో తిరుగుతున్నావు, హంగామా నడిపిస్తూ ఉన్నావు. కానీ నువ్వు సాధించేది ఏందో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు కేంద్రంలో పర్యటించి ఢిల్లీలో సాధించింది ఏమిటో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతాను. నువ్వు ఒక్కటి సాధించావు, అదేమంటే అలివిగానే అప్పులు తెస్తూ ఉన్నావు. ప్రతి మంగళవారం అప్పులే, మంగళవారం అప్పులు తెస్తూ ఉన్నావు. అమరావతి రాజధాని కోసం అప్పులు తెస్తూ ఉన్నావు. వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, తర్వాత హడ్కో నుండి దాదాపు 31,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని పేరు మీదుగా అప్పులు తెచ్చావు. మరో 31,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు తేవడానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఏమంటే రాష్ట్రానికి అప్పులు సాధించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది తప్ప అదనంగా ఏమి సాధించావో చెప్పమని నేను కోరుతా ఉన్నాను. ఈవెన్ పోలవరం ఎత్తు తగ్గిస్తే దానిపై నువ్వు మాట్లాడవు. అది ఇంతవరకు కూడా దాన్ని క్లారిటీ రాలే. విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతానని చెప్తా ఉన్నావు. ప్రైవేట్ పరం అవుతానే ఉంది. వేలాది మంది కార్మికులు ఇళ్ళకి పంపుతానే ఉన్నారు. కాబట్టి ఏమంటే క్లియర్గా చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ పర్యటనల వల్ల హడావుడి చేస్తూ ఉన్నాడో దాని ద్వారా రాష్ట్రానికి అదనంగా సాధించిన ప్రయోజనాలు ఏమిటో వాటిపైన శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా ప్రజల్ని నమ్మించాలని కోరుతాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లుగా సంఘం ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధా దివాకర్ బాబు, విజయవాడ నగర అధ్యక్షులు సేరు నాగమల్లేశ్వర తెలిపారు. బీసీలోని అన్ని కులాలతో కలిపి ఈ మహాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి బీసీ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర నియోజకవర్గ అధ్యక్షులు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంఘం ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధా దివాకర్ బాబు, విజయవాడ నగర అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి చింతల కృష్ణ యాదవ్, తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు ధార చంద్రశేఖర్, సంఘం నాయకులు పాల్గొని తొలుత జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధా దివాకర్ బాబు, విజయవాడ నగర అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంకటరావు యాదవ్ ఆదేశాల మేరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పులే విగ్రహానికి నివాళులర్పించి ఈ నెల 12న కళాక్షేత్రంలో నిర్వహించున్న జాతీయ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బీసీలు ఈ సభకు హాజరవుతున్నారని చెప్పారు. బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీసీ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని కోరారు. బీసీల సత్తా ఏమిటో తెలియజేయాలన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న బీసీ మంత్రులు కూడా సభకు హాజరవుతారని తెలిపారు. సంఘం నాయకులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి అనేక సంవత్సరాలు గడిచినా బీసీ హక్కుల సాధనకు మార్గం లభించలేదన్నారు. ప్రభుత్వాలు బీసీలను గుర్తించడం లేదని, బీసీ కులాలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, రేపు 17వ తారీఖున
ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ ఇటు చిత్తూరు దగ్గర నుంచి అనకాపల్లి, వైజాగ్, రాజమండ్రి, నెక్స్ట్ నెల్లూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు నుంచి బీసీలు అనేక మంది ఈ మహాసభకి రేపు హాజరవుతున్నారు. 17వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 9 దాకా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వారి లాగా వెంకటరావు గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఈ మహాసభని బీసీలంతా, మన బీసీలంతా, విజయవాడలో ఉన్న బీసీ కులం అనే బీసీ నాయకుడు, కార్యకర్త కలిపి రేపు ఈ సభని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మా మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానిస్తున్నామండి. నమస్కారం. ఈ నెల 17న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మా నాయకులు లాకా వెంకటరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో జాతీయ బీసీ మహాసభ జరుగుతుంది. బీసీలోని అన్ని కులాలతో ఈ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ జ్యోతిరావు పూలే గారికి మాల వేసి ఘన నివాళులు అర్పించి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మీ పాత్రికేయుల ద్వారా మా బీసీ కుల సోదరులందరికీ ఇదే మా ఆహ్వానం. వేలాదిగా తరలిరండి, ఈ మహాసభను జయప్రదం చేయండి. మన బీసీ హక్కుల సాధనకై ఉద్యమించండి. మన బీసీ హక్కుల సాధనకై అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన పవర్ ఏంటో అందరికీ తెలియజేయాలని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ సందర్భంగా ఈ బీసీలు 80 ఏళ్ల స్వాతంత్రానంతరం కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా వాళ్ళ పరిస్థితులు మారకపోవడానికి కారణాలు ఏంటి అనే అంశాల మీద చర్చించడానికి ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభకి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా అనేక మంది బీసీ ఉద్యమకారులు, బీసీ నాయకులు, కార్యకర్తలు అంతా హాజరవుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఉన్న బీసీ నాయకులను ఇన్వైట్ చేశాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశాం. వాళ్ళందరి సమక్షంలో మన బీసీ డిమాండ్లు వాళ్ళ ముందు నుంచి మనం ఏంటంటే బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. రేపు 17వ తారీఖు బీసీల కూటమి మహాసభ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది. దీనికి మన జాతీయ నాయకులు లాకా వెంకటరావు గారు, మరి ఈ బీసీ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. దీనికి పాల్గొనడానికి దాదాపు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఈ బీసీల హక్కులకి సాధించడానికి ఏ మార్గం కూడా ప్రభుత్వాలు గుర్తించకపోవటం, ఈ బీసీ కులాలకు కూడా అన్యాయం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా సాధించడానికి ఈ కూటమి ఏర్పడింది కనుక 50% రిజర్వేషన్ ఈ బీసీల కూటమికి ఇవ్వాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ కారణం. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ముద్దునిద్ర లేచి అర్హులైన కౌలు రైతులందరికీ అన్నదాన పథకం కింద రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావు పాల్గొని కౌలు రైతులకు మద్దతు నిలిచారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది కౌలుపై ఆధారపడి జీవిస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అన్నదాత సుఖీభావ పథకం వర్తించే విధంగా నిర్ణయం ప్రకటించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక మాట, ప్రతిపక్షంలో మరో మాట మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు కౌలు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఇవాళ కౌలు రైతుల సమస్యలపైన రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సంఘాల నాయకులందరూ కూడా సమావేశమై ఇవాళ నిజంగా దీనిపైన చర్చించడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కౌలు రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కూడా మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఈనాటి వరకు రాష్ట్రంలో 35 లక్షల మంది కౌలు రైతులు ఉంటే మీరు కనీసం ఈనాటికి 10 లక్షల మందికి కార్డులు కూడా ఇవ్వలేకపోయారు. తర్వాత అన్నదాత సుఖీభావ అన్నావు, దాన్ని పూర్తిగా ఎగబెట్టేశావు. తర్వాత ఎక్కడ కూడా పంట రుణాలు
కౌలు రైతులకి బ్యాంకుల్లో రానివ్వడం లేదు. ప్రభుత్వం అన్నీ తెలిసి ఉండి కూడా ఏం మాట్లాడడం లేదు. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకుంటేనేమో వాళ్ళ ఇళ్ళకు పోయి చనిపోయిన రైతు కుటుంబాలు కౌలు రైతులని ₹1,00,000 ఇస్తా పోయినావు. నీవు అధికారం లేకొచ్చిన ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా కౌలు రైతు గురించి నీ నోటి నుంచి ఒక్క మాట మాట్లాడావా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే ఇంతకంటే మించింది ఇంకోటి ఉందా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. రే నువ్వు ప్రతిపక్షంలో ఉంటేనేమో వాళ్ళ ఇండ్లకు పోతావు, వాళ్ళకి డబ్బులు ఇస్తావు, నా సొంత డబ్బు అంటావు, కష్టార్జితం అంటావు. నువ్వు అధికారానికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ గురించి ఒక మాట మాత్రం కూడా నేను క్యాబినెట్లో లేవనెత్తావా? బయట మాట్లాడావా? ఏం మాట్లాడవు? చంద్రబాబు నాయుడు మరి ఇంత దేశంలోనే ఒక సీనియర్ పాలిటీషియన్, మీకు తెలుసు కౌలు రైతుల గురించి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం ఇంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం సాగవుతుందన్నా, పంటలు పండిస్తారన్నా దానికి కౌలుదారులే కారణం. కానీ వాళ్ళు ఎక్కడ కౌలుదారుల గురించి అనుకునేవాడు లేడు. నువ్వు వాళ్ళకు కార్డులు ఇవ్వవు, ఏమీ ఇవ్వవు. కాబట్టి ఏమంటే పూర్తిగా ఈ ప్రభుత్వ వైఖరిని తప్పుపడతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణలంక క్లస్టర్ 6, పడమట క్లస్టర్ 4 మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కృష్ణలంక కోతమిషన్ రోడ్లో మరియు దర్శిపేట రజకుల కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీశారన్న రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం కావాలని వెల్లడి. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారికపై అసభ్యకరమైన దోషం చేసిన వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్న ఎమ్మెల్సీ వరద కళ్యాణి, కలుపుతారెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. మహిళలకు సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మధ్య కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.